Hello children, welcome to Sandhya Tutorials. Here's మనం exercise 3.1 లోని question number 8 ని solve చేద్దాం. The rainfall in mm in a city on 7 days of certain week was recorded as follows. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే గనక 7 డేస్లో వచ్చిన వర్షం యొక్క రికార్డింగ్ ఇక్కడ వాళ్ళు లిస్ట్ చేశారు. ఓకే, ఇన్ ఎంఎం మిల్లీమీటర్స్లో వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ది రెయిన్ఫాల్ ఇన్ ద అబౌవ్ డేటా, ఫైండ్ ద మీన్ రెయిన్ఫాల్ ఫర్ ద వీక్ అండ్ ఆన్ హౌ మెనీ డేస్ వాజ్ ద రెయిన్ఫాల్ లెస్ దాన్ ద మీన్ రెయిన్ఫాల్. ఫస్ట్లీ రేంజ్ కనుక్కోమన్నారు, నెక్స్ట్ మీన్ కనుక్కోమన్నారు. నెక్స్ట్ ఇక్కడ మీన్ క్యాల్కులేట్ చేసిన తర్వాత ఈ టేబుల్లో మనం కంపేర్ చేసి మీన్ వాల్యూ కంటే తక్కువ వాల్యూ ఒక వర్షం ఇక్కడ ఏ డేస్లో కురిసిందో అది ఇక్కడ మనం థర్డ్ బిట్లో రాయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్లీ కమింగ్ టు ద ఫస్ట్ బిట్, ఇక్కడ మనం గివెన్ డేటా రాసేసుకుందాం. ఆన్సర్లో ఇలా టేబుల్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ కమింగ్ టు ది ఫస్ట్ బిట్, రేంజ్ ఆఫ్ ది రెయిన్ఫాల్ని కనుక్కోమన్నారు. రేంజ్ అంటే మనకు ఫార్ములా తెలుసు కదా, హైయెస్ట్ రెయిన్ఫాల్ మైనస్ లోయెస్ట్ రెయిన్ఫాల్. అంటే హైయెస్ట్ వాల్యూ ఇదనే కాదు, ఎందులో అయినా సరే హైయెస్ట్ వాల్యూలో నుంచి లోయెస్ట్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు రేంజ్ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ మనకు హైయెస్ట్ రెయిన్ఫాల్ ఏముంది, ఇక్కడ కనుక మనం చూసుకుంటే అన్ని డేస్లో కల్లా హైయెస్ట్ రెయిన్ఫాల్ వచ్చిన రోజు ఏది అని అంటే ఆన్ ఫ్రైడే. ఓకే, హైయెస్ట్ రెయిన్ఫాల్ వచ్చేసి 20.5, దట్ ఈజ్ ఆన్ ఫ్రైడే. ఓకే, మైనస్ లోయెస్ట్ రెయిన్ఫాల్ ఏది, లోయెస్ట్ రెయిన్ఫాల్ అన్నిటికంటే అంటే మండే 0.0. దిస్ ఈజ్ ద లీస్ట్ ఇన్ ఆల్ దీస్ వాల్యూస్. ఓకే, సో 20.5 మైనస్ 0.0 అంటే ఏం లేదు, జీరోనే కదా. సో 20.5 మైనస్ 0 బికమ్స్ 20.5 mm. సో రేంజ్ వచ్చేసి మనకెంత, 20.5 mm. నెక్స్ట్ సెకండ్ బిట్ వచ్చేసి మీన్ కనుక్కోమన్నారు కదా. మీన్ రెయిన్ఫాల్, మీన్ ఫార్ములా మనకు తెలుసు కదా, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటి ఈ క్వశ్చన్లో అని అంటే రెయిన్ఫాల్ యొక్క రికార్డింగ్ కదా. సో వీటి సమ్మేషన్స్ మనము న్యూమరేటర్లో వేసుకోవాల్సి ఉంటుంది. డినామినేటర్లో టోటల్ నెంబర్ ఆఫ్ డేస్. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ వచ్చేసి మనకి ఇక్కడ ముందే ఇచ్చేసారు కదా. సో నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం 7 డేస్ కదా. సో మనం ఇక్కడ డినామినేటర్లో 7 వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ డెసిమల్ నెంబర్స్ అన్నిటినీ మనము ఫస్ట్లీ యాడ్ చేసేద్దాం. 0.0, నెక్స్ట్ 12.2, నెక్స్ట్ 2.1, 0.0 and 20.5 and 5.5 and 1.0. సో వీటన్నిటిని యాడ్ చేద్దాం. 2 + 1 3, 3 + 5 8, 8 + 5 becomes 13 కదా. సో 1 comes here and 2 3 4 5, 5 + 5 10, 10 + 1 11. సో 1 comes here, 1 2 3 4. సో డెసిమల్ పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి మనం ఇక్కడ డెసిమల్ పాయింట్ని ప్లేస్ చేసుకోవాలి. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్, 41.3 అపాన్ 7. సో ఇక్కడ మనము 41.3ని ఈ డెసిమల్ నెంబర్ని 7తో మనం డివైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్లీ మనం డెసిమల్ పాయింట్ తీసేసి నార్మల్గా డివిజన్ చేసేద్దాము. సో వాట్ కమ్స్ హియర్, 41 కన్నా చిన్న నెంబర్ 7 టేబుల్లో 7 5s 35 కదా. So 41 minus 35 gives 6 kada, 6 and 3 comes here and 7 table 63 వస్తుంది అంటే 7 9s 63 0 కదా. ఇప్పుడు మనము 413కి చేసినప్పుడు 413ని 7తో డివైడ్ చేసినప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది మనకు 59 వచ్చింది. కానీ ఇక్కడ మనకు డెసిమల్ వాల్యూ డెసిమల్ పాయింట్ని ప్లేస్ చేయాలి కదా. డెసిమల్ పాయింట్ వచ్చేసి 1 డిజిట్ బిఫోర్ ఉంది కాబట్టి ఆన్సర్లో మనము బిఫోర్ 1 డిజిట్ డెసిమల్ పాయింట్ని ప్లేస్ చేయాల్సి ఉంటుంది.
ఓకే, సో ఇక్కడ 5.9 అన్నది ఇది ఎంఎం, అంటే ఇక్కడ మనం రెయిన్ఫాల్ రికార్డింగ్ అనేది మీన్ తీస్తున్నాం కదా. సో మీన్ వచ్చేసి 5.9 ఎంఎం. ఓకే, నెక్స్ట్ వాళ్ళు థర్డ్ బిట్ కూడా అడిగారు కదా. థర్డ్ బిట్ ఏం అడిగారు? ఆన్ హౌ మెనీ డేస్ వాజ్ ద రెయిన్ఫాల్ లెస్ దాన్ ద మీన్ రెయిన్ఫాల్. ఇక్కడ ఆన్ హౌ మెనీ డేస్ was the rainfall less than the mean rainfall. సో మీన్ వచ్చేసి మనకు 5.9 mm వచ్చింది. వాళ్ళు అడిగింది ఏంటి? ఇక్కడ ఏ డేస్లో మీన్ వాల్యూ కంటే తక్కువ వాల్యూ ఒక వర్షం కురిసింది, అంటే తక్కువ ఎంఎంలో వర్షం కురిసిందో అది లిస్ట్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ మనకు 5.9 కన్నా తక్కువ ఉన్నది ఏదేది? మండే కదా. నెక్స్ట్ 12.2 ఈజ్ గ్రేటర్ దాన్ 5.9, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 5.9 కన్నా 2.1 అనేది చిన్న కదా. సో ఈ వెడ్నెస్డే. నెక్స్ట్ 0 ఈజ్ లెస్ దాన్ 5.9 కదా, సో థర్స్డే వస్తుంది. నెక్స్ట్ 20.5 ఈజ్ గ్రేటర్ దాన్ 5.9, అంటే మనకి ఇక్కడ వచ్చిన వాల్యూతో కంపేర్ చేస్తున్నాను. ఓకే, సో ఇది ఉండదు. సాటర్డే వచ్చేసి మనకు 5.5 ఉంది, దిస్ ఈజ్ లెస్ దాన్ 5.9 కదా, సాటర్డే కూడా లిస్ట్ చేయాలి. నెక్స్ట్ సండే వచ్చేసి మనకు 1.0 ఉంది, అంటే ఇది కూడా లెస్ దాన్ 5.9. అంటే మనకు ఇక్కడ 5.9 కంటే వర్షం తక్కువ కురిసిన రోజులు ఏవేవి? మండే, వెన్స్డే, థర్స్డే, సాటర్డే అండ్ సండే. సో ఇక్కడ మనకు ఆన్సర్లో రాసేయాలి థర్డ్ బిట్లో. సో ఏమని రాసేయాలి అని అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 5 days కదా. అవి ఏవేవో కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మండే, వెడ్నెస్డే, పైన ఎక్కడైతే టిక్ చేశానో ఆ డేస్ ఇక్కడ రాసేసుకుంటున్నాను. ఓకే, అండ్ థర్స్డే, సాటర్డే అండ్ సండే. ఓకే, ఆన్ దీస్ డేస్ rainfalls were less than the mean rainfall. ఓకే, మీన్ మనం ఏదైతే కనుక్కున్నామో ఆ మీన్ రెయిన్ఫాల్ కంటే ఈ డేస్ యొక్క రెయిన్ఫాల్స్ లెసర్గా ఉన్నాయి. ఓకే, వాళ్ళు అడిగింది కూడా ఏవైతే లెస్ ఉన్నాయో ఆ డేస్ని ఇక్కడ లిస్ట్ చేయమని. ఓకే, సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ది 8th one. Next we'll move to the 9th one in the 3.1 exercise.